వికారాబాద్ జిల్లా తాండూరులో నమో యువరన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు జాతీయ జెండాను పట్టుకొని నమో యువరన్లో పాల్గొన్నారు. భారత మాతాకి జై, వికసిత్ భారత లక్ష్యమైన నినాదాలతో ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అందుకే ఆరోగ్యం భారతాన్ని నిర్మించారని నాయకులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్న మహనీయుడని పలువురు కొనియాడారు. మనం చూస్తున్నాం, ప్రపంచంలో అనేక దేశాల యొక్క చరిత్ర కనుమరుగైనటువంటి సందర్భంలో నిన్న మొన్న మనకు తెలిసినటువంటి, మనకు స్పృహ కలిగినటువంటి దేశాలన్నీ, సమీప దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థ కుంటుబడి ఆ దేశాలు చిన్నాభిన్నమై అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి యొక్క శకం చరిత్రలో ఒక లేదని అనుకుంటే ఈ దేశం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదనే విషయం మనం కల్లారా చూసినాం. ఈ దేశం వాళ్ళు కాకుండా ప్రపంచ దేశంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మా దేశానికి కావాలి అనేటటువంటి విషయం ఈరోజు ఒక స్లోగన్ లా వినిపిస్తున్నదని అంటే ఆయన ఎంతటి దక్షత గల నాయకుడు, ఎంత సమర్థత గల నాయకుడు, నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఈ దేశ పౌరులందరికీ అందిస్తున్నాడు. రాజ్యాంగ హక్కులన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ దేశంలోని ప్రతి పౌరుడికి అందిస్తున్నాడు. ఈ దేశ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనేటటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని తీసుకొని ఇవాళ దేశమే ప్రధానం, ఈ దేశం తప్ప నాకేది ముఖ్యం కాదు, పార్టీలు కానీ మిగతా ఏ విషయం కూడా నాకు ముఖ్యం కాదు, దేశం తప్ప అనేటటువంటి ఒక విశాల దృక్పథాన్ని, నిజమైనటువంటి దేశభక్తిని చాటుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయనకు మనందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. విషయాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ మోజును వదిలేసి మరి మన దేశంలో మరి అనేక ఉద్యోగాల కోసం మరి విదేశాలకు వెళ్తున్నారు. మరి మోదీ గారు నిన్న గట్టిగా చెప్పడం జరిగింది, మరి అందరూ కూడా భారత్లో ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అందరూ కూడా ఆత్మనిర్భర్ దిశగా అందరం అడుగులు వేయాలనేసి చెప్పడం జరిగింది. అది ఒక్కరు అనుకుంటే సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు ఈరోజు ఏ విధంగా మరి అడుగు వేసి అందరూ ముందుకు వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన బంగారు భారతదేశం మన చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి అందరం కూడా వీళ్ళంత వరకు స్వదేశీ వస్తువులను వాడదామనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ అల్పాహారం ఉంది.